2026 తొలి చంద్రగ్రహణ సమయములు మరియు పాటించవలసిన నియమములు. 2026వ సంవత్సరము సంభవించబోయే మొట్టమొదటి ఖగోళ అద్భుత కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గ్రహణ సమయంలో భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం 2026 మార్చి 3వ తేదీ మంగళవారం ఫాల్గుణ శుక్ల పౌర్ణమి నాడు సంభవిస్తుంది. గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం 3:20 గంటలకు, మధ్యకాలం సాయంత్రం 5:30 గంటలకు, గ్రహణము ముగింపు సాయంత్రం 6:47 గంటలు. పుణ్యకాలం భారతదేశం చంద్రోదయం తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యమైన సూచనలు, నియమాలు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం పాక్షికంగా ఉన్నందున గర్భిణీలు నియమాలు పాటించడం మంచిది. సాయంత్రం 5:05 నిమిషాల నుండి 6:48 గంటల వరకు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి. ఈ సమయంలో పదునైన వస్తువులు, కత్తులు, కత్తెరలు వాడకూడదు. ప్రశాంతంగా కూర్చొని దైవ చింతన లేదా ఆధ్యాత్మిక గ్రంథ పఠన చేయడం ఉత్తమం. సూతక కాలం. ఆహార గ్రహణ సూతక కాలం ఉదయం 9:39 గంటల నుండి ప్రారంభమవుతుంది. వృద్ధులు, బాలులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయం 11 గంటల నుండి 12 గంటల లోపే భోజనం ముగించాలి. గ్రహణము విడిన తర్వాత సాయంత్రం 6:47 గంటల అనంతరము స్నానం ఆచరించి తాజా ఆహారాన్ని వండుకొని భుజించాలి. రాశి చక్రం ఎవరికి దోషం? ఈ గ్రహణం సింహరాశి పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి ఈ రాశి మరియు నక్షత్రం వారు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. మోక్షకాలం తర్వాత తగిన శాంతి పూజలు లేదా దానాలు చేయడం శ్రేయస్కరం. గ్రహణం కనిపించే సూత్రాలు. ప్రపంచవ్యాప్తంగా ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. సంపూర్ణంగా కనిపించే ప్రాంతం అండమాన్ నికోబార్, అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్. గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. గ్రహణం ముగిశాక ఇల్లు మరియు పూజ గదిని శుద్ధి చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.